హాయ్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ఒకటికి 2 సార్లు జరిగింది. అయితే ఈ భేటీల మధ్య గ్యాప్లో వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇచ్చిన వాటిల్లో మనం 98% సీట్స్ గెలవాలి. ఎన్ని సీట్లు ఇచ్చినా సరే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎన్ని సీట్లు తీసుకున్నాం అన్నది కాదు, ఇచ్చిన సీట్లలో మనం ఎంత బలం చూపాం అనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో జన సైనికుల్లో కొంచెం ఆందోళన పెరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే నాయకుడు స్పష్టంగా ఎన్ని సీట్లో చెప్పట్లేదు. ఎన్ని సీట్లు ఇచ్చినా ఎక్కడా మనం అధైర్యపడద్దు. ఎన్ని సీట్లు ఇచ్చినా అన్నిట్లో మనం బలం చూపాలి. 98% మనం స్ట్రైక్ రేట్ సాధించాలి. ఇచ్చిన ప్రతి సీట్లో మనం గెలవాలి అని చెప్తున్నారు. కానీ గౌరవం దక్కేలాగా మన గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఖచ్చితంగా కొన్ని సీట్లు మనకు రాబోతున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే అవి 30 సీట్ల 40 సీట్ల అనేది మాత్రం ఇప్పటి వరకు జనసేన వర్గాల నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. అయితే జన సైనికులు మాత్రం కనీసం 50-60 స్థానాల్లో పోటీ చేయకపోతే మన గౌరవం ఉండదు, ఖచ్చితంగా ఈ పొత్తు నిలబడదు, ఇది మనకు మర్యాదపూర్వకంగా ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్కు భారీగా వాళ్ళ వినతులు అయితే సమర్పిస్తున్నారట. కనీసం మనం 50 స్థానాల్లో పోటీ చేయాలి, 60 స్థానాల్లో పోటీ చేయాలని అటు జన సైనికులు. ఈసారి మనం పవర్ షేరింగ్ తీసుకోవాలి, ఖచ్చితంగా పవర్లో షేరింగ్ మనకు ఉండాల్సిందే అని ముద్రగడ పద్మనాభం కానీ హరిరామ్ జోగే లాంటి వారి సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కానీ మనకు లోపల జరిగిన మీటింగ్ సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేనకు టీడీపీ నుంచి 28 నుంచి 33 లేదా 32 సీట్లు రానున్నట్టు ఈరోజు కొన్ని ప్రధాన వార్తా పత్రికల్లో కానీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ పెద్ద ఎత్తున న్యూస్ అయితే రన్ అయింది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం అనేది మనకు ఫిబ్రవరి 8 తెలియనుంది. కానీ ఇప్పటివరకు మనకు అందుతున్న ఇన్సైడ్ వర్గాల సమాచారం మేరకు టీడీపీ జనసేనకు ఇవ్వబోయేది 32 సీట్లని మనకు ఒక ఇన్సైడ్ న్యూస్ అయితే తెలుస్తుంది. అయితే ఇది అఫీషియల్ న్యూస్ కాదు. 32 సీట్లు జనసేన కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే 32 సీట్లు జనసేన కేటాయిస్తే జన సైనికులు దీన్ని ఎలా తీసుకొని ఉన్నారు? 32 సీట్లు వాళ్ళు మాకు ఇది గౌరవంగా లేదు, ఇది మాకు చాలా అగౌరవంగా ఉంది, ఈ పొత్తు మనకు వద్దు అని వాళ్ళు భావిస్తే ఇది మొదటికే మోసం వస్తుందా? 32 సీట్లలో కానీ మనకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది ఇంపార్టెంట్ కాదు, వచ్చిన ప్రతి సీట్లో మన బలం చూపించాలి, మనం గట్టిగా నిలబడాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నా కేవలం 35 స్థానాల్లో జనసేన పోటీ చేస్తే దాన్ని జనసేనకు ఏ విధంగా తీసుకుంటారు? మొదటికే మోసం వచ్చే అవకాశాలు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి పోటీ చేసి మన స్థానాలు పెంచుకుంటే, మనం బలంగా నిలబడితే ఇది జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఒక్కసారికి వ్యూహం నాకు వదిలేసేయండి, ఎన్ని సీట్లు ఇచ్చారన్నది కాదు, ఇచ్చిన సీట్లో మనం ఎంత బలంగా నిలబడ్డామో చూపిద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే ఈ విషయాలు జన సైనికులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? 30 లేకపోతే 25 సీట్లలో జనసేన కనుక పోటీ చేస్తే జన సైనికులు జనసేనానికి అండగా నిలబడతారా? లేదు మనకు టీడీపీతో పొత్తు వద్దు అనే విషయంపై ఏమన్నా గొడవలు జరుగుతాయా అనేది మనకు మరో కొన్ని రోజుల్లో చాలా క్లియర్ పిక్చర్ రానుంది.